హాయ్ ఫ్రెండ్స్, మన చరిత్ర పుటల్లో తొంగి చూసినట్లయితే చాలా వింతలు బయటపడతాయి. ఇంకా అవి మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందులో బాల్బెకి సిటీలో ఉన్న ఓ గుడి నిర్మాణం ఒకటి. లెబనాన్లో మన ప్రశ్నకి జవాబు చెప్పని ఓ గుడి ఉంది. ఈ గుడి కట్టడాల్లో శాస్త్రవేత్తలు అతి భారీ రాళ్లు ఉండటాన్ని గమనించారు. ఆ రాళ్లని పరిశీలించి చూస్తే ఒక 3 తిమింగలాలు బరువుని ఆ ఒక్క రాయి ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అయితే ఈ రాళ్లు ఒక అక్యురేట్ షేప్ లో కట్ చేసి 1.5 కిలోమీటర్స్ నుంచి ఈ గుడి వరకు ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చారు. అది కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక పర్ఫెక్ట్ షేప్ లో కట్ చేసి అది కూడా ఇంత దూరం తీసుకురావడం అంటే ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీకే సాధ్యం కానిది. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం చేశారు అంటే ఆశ్చర్యమే. నాగరికత బయటపడ్డాక అంటే అదే సివిలైజేషన్, హరప్పన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్, ఇలా ఏవైతే ఉన్నాయో ఈ సివిలైజేషన్ లో కూడా ఇలాంటి మోడర్న్ టెక్నాలజీ ఉన్నట్టు ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేవు. అయితే ఇదంతా గమనిస్తే మనకే అనిపిస్తుంది మనకే తెలియని మోడర్న్ టెక్నాలజీ సివిలైజేషన్ ఉందేమో అని. జర్మనీ ఆర్కియాలజికల్ టీం వాళ్ళు ఈ రాళ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడికి వెళ్లి తవ్వకాలు మొదలు పెట్టారు. అయితే ఆ ప్లేస్ లో ఇలాంటి షేప్ కలిగిన ఒక అసంపూర్ణమైన రాయి ఉండటాన్ని గమనించారు. అయితే ఆ అసంపూర్ణమైన రాయి సుమారుగా 1200 టన్నుల బరువుని కలిగి ఉంది. అంటే 4 బోయింగ్ 747 ప్లేన్లతో సమానం అన్నట్టు. ఇవే ఆశ్చర్యం అనుకున్నంతలోగా ఆ తవ్వకాల్లో ఇంకొక వింత బయటపడింది. అది కూడా తెలుసుకుందాం. అన్నట్టు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్టివ్ గా నిలబడండి. అది నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుంది. లెబనాన్లో బాల్బెక్ అనే సిటీ ఉంది. అయితే అక్కడ రోమన్లకి సంబంధించిన కొన్ని కట్టడాలున్నాయి. ఇది చాలా ఫేమస్ కూడా. అందుకే ప్రపంచంలోని చాలా చోట్ల నుంచి ప్రజలు ఈ నిర్మాణాలను చూసేందుకు వస్తూ ఉంటారు. అయితే ఈ కట్టడాలు రోమన్ సామ్రాజ్యంలో ఉన్నప్పటికీ ఈ కట్టడాల కింద ఆర్కియాలజికల్ టీమ్ కి దొరికిన ఆధారాలను పరిశీలించి చూస్తే వాటికి ఆ రోమన్ సామ్రాజ్యానికి అస్సలు సంబంధం లేదని తేలింది. అంతేకాదు, ఈ రోమన్లు నిర్మించిన ఒక గుడి ఉంది. దాన్ని టెంపుల్ ఆఫ్ జూపిటర్ అని కూడా పిలుస్తారు. ఆర్కిటెక్చర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ గుడి ఫౌండేషన్ లో పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయని సైంటిస్టులు గమనించారు. అయితే మొదట్లో ఈ రాళ్లు ఒకే రాయి కాదు, అనేక రాళ్ల సమూహం అనే అంచనా వేశారు. కానీ టెస్ట్ చేసి చూస్తే అదంతా చిన్న చిన్న రాళ్ల సమూహం కాదు, ఒక భారీ రాయి అని తేలింది. దాని బరువు చూస్తే 900 టన్నులు ఉంటుంది. ఈ రాయి అంతా పర్ఫెక్ట్ గా కట్ చేసి 1.5 కిలోమీటర్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇంకా 30 అడుగుల ఎత్తులో ఉంచడం. ఈ పనులన్నీ గమనిస్తే గనక మానవ చరిత్రలోనే మొదటిసారి విన్నట్టు అనుభవం కలుగుతుంది. అయితే ఈ రాయి ఆకారం మరియు బరువు దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే 9 లక్షల కిలోలు ఉంటుంది. ఎగ్జాంపుల్, ప్రపంచంలోనే అతి పెద్ద ప్లైన్ యాంటోనో N225 మీరియా కంటే 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. అలాగే పిరమిడ్ లోని అతి భారీ రాయిని చూసుకున్న ఆ రాయి కంటే 10 రెట్లు ఎక్కువ. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే అంత పెద్ద రాళ్లను ఆ ప్రదేశం నుండి ఈ గుడి వరకు ఎలా తీసుకువచ్చి ఎలియోపాలిస్ కాంప్లెక్స్ పై ఉంచారు. ఆ తరువాతే ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఆ రాళ్లను ఎంత అక్యురేట్ గా కట్ చేశారంటే వాటి మధ్య చీమ దూరటం కూడా కష్టం. అంత పర్ఫెక్ట్ గా కట్ చేసి ఉంచారు. అది కూడా ఎలాంటి మోడర్న్ టెక్నాలజీ లేకుండా. అయితే మనం ఈ రోమన్ల కట్టడాలు గనక చూస్తే వీరి ఫోకస్ అంతా కూడా ఇలాంటి అందమైన నిర్మాణాలు కట్టడంలోనే దృష్టి ఉంటుంది. ఎందువల్లంటే ప్రపంచం అంతా చూసి ఆశ్చర్యపోవాలని. అయితే ఇప్పుడు మాట్లాడుకున్న రాళ్లు మాత్రం ప్రపంచానికి చూపించడానికి కాదు, భూమిలో పాతి పెట్టేందుకు ఉపయోగించారు. ఒక్కసారి ఆలోచించండి, ఓ చిన్న అద్భుతానికే చాలా పెద్ద పబ్లిసిటీ చేసే రోజులివి. అలాంటిది ఫ్యూచర్ భవిష్యత్ కూడా మాట్లాడుకునేంత అద్భుతమైన కట్టడాలు కట్టే ఆ కాలంలోన ఇంత పెద్ద రాళ్లను అంత అక్యురేట్ గా కట్ చేయడం, వేరే ప్రదేశం నుండి తీసుకురావడం, ఇంత చేసిన వారి డీటెయిల్స్ అనేవి తెలియకపోవడం ఇట్స్ నాట్ ఏ జోక్. అందుకే ప్రతి ఒక్కరికి డౌట్, ఇంత గొప్ప పనులు చేసే ఆ ప్రజలు ఎందుకని ఎవరికి తెలియకుండా ఈ విషయాలన్నీ దాచిపెట్టారు. ఇంకో మతి చెదిరిపోయే విషయం ఏమిటంటే రోమన్లు అతి చిన్న పని నుండి భారీ పనులు ఏం చేసినా వాళ్ళు నైపుణ్యాన్ని అన్నింటినీ కూడా ఓ రికార్డులో భద్రపరుచుకుంటారు. అలా ఉంచడంలో వాళ్ళు చాలా ఫేమస్ కూడా. అలాంటిది ఆ రికార్డులలో వీళ్ళు సామ్రాజ్యంలో దొరికిన ఈ అద్భుతమైన వింత గురించి ఎలాంటి ఆధారాలు కూడా లిఖించబడలేదు. అయితే మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఇక్కడ నిర్మించిన ఈ నిర్మాణాలు పూర్తిగా కూడా రోమన్లు నిర్మించినవి కావు అని. కేవలం ఎవరో శంకుస్థాపన చేసిన పునాదుల పైన వారు కట్టడాన్ని నిర్మించుకున్నారు.
ఎందుకు ఇలా అనుకోవాల్సి వస్తుందంటే చరిత్రకారులు పరంగా చూసినా కూడా రోమన్ల దగ్గర అతి భారీ వస్తువులను ఎత్తే క్రెయిన్లు జస్ట్ 20 టన్నుల బరువుని మాత్రమే మోయగలదు. అలాగే ఆ రాళ్లు ఎత్తడానికి వాటికి కొన్ని రంధ్రాలు కూడా పెట్టేవాళ్ళు. ఆ రంధ్రాలను లూయిస్ హోల్స్ అని పిలిచేవారు. అయితే ఇప్పుడు మాట్లాడుకునే రాళ్లు పైన ఎలాంటి రంధ్రాలు కూడా లేవు. అయితే మనకు తెలియకుండా రోమన్లు ఏమైనా చాలా పెద్ద క్రెయిన్లను ఉపయోగించారా? కాకపోతే అన్ని రికార్డ్స్ చేసి మాకు సాటి లేరు అని చాటింపు వేసుకునే రోమన్ల దగ్గర అతి భారీ రాళ్లను అక్యురేట్ గా కట్ చేయగలిగే విషయం మరియు ట్రాన్స్ఫర్ చేయడం గురించి ఎలాంటి ఆధారాలను కూడా రికార్డ్ చేయలేదంటే ఈ కట్టడాల్ని వారు చెయ్యలేదు. అయితే ఇక్కడ మనం ఆలోచించాలి, వీళ్ళు చేయకపోతే ఈ వింతను ఇంకెవరు చేసుంటారు అని. గుడి కింద ఈ అతి పెద్ద రాళ్లతో వేసిన ఫౌండేషన్ ఎలా వచ్చింది, అలాగే ఈ ఫౌండేషన్ కి నిర్మాణానికి మధ్య ఆ కనెక్షన్ చూస్తే అర్థమవుతుంది. ఆ పై నిర్మాణంతో పోలిస్తే ఈ ఫౌండేషన్ చాలా పురాతనమైనది అని. అయితే ఇవన్నీ ఎగ్జాక్ట్ గా ఎగ్జామిన్ చేసి ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే ఇది రోమన్ల సామ్రాజ్యానికి సంబంధించింది కాదు, 12,000 సంవత్సరాల క్రితం నాటివి అని. అంటే ఈ ఫౌండేషన్ రాళ్లు అన్ని కూడా ఈ రోమన్ సామ్రాజ్యం కంటే 10,000 సంవత్సరాలు పురాతనమైనవి. ఇప్పుడున్న వాళ్ళే ఇలాంటి పని చేయలేకపోతుంటే ఆ కాలంలో ఏ నాగరికతకు చెందిన మనుషులు చేసుంటారా అని ఆర్కియలాజికల్ టీం కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. అయితే ఇదే కాదు, ఈ గుడి చుట్టుపక్కల చూసుకుంటే ఎన్నో రాళ్లు ఉన్నాయి. ఓసారి ఈ ట్రేస్ దగ్గర ఉన్న ఈ రాయిని చూడండి. అసలు మనుషులే కాదు, ఏ మిషన్ అయినా కదిలించగలదా అన్నంత భారీగా ఉంది. ఇంకా ఆ సౌత్ సైడ్ ఉన్న వాల్ ని చూస్తే 400 నుండి 800 టన్నుల బరువున్నట్లు కనుగొన్నారు. అందులో కొన్ని భూమి మీద, ఇంకొన్ని భూమి కింద ఉన్నాయి. అయితే ఈ గుడి హెవీగా మరియు దాని మీద కొన్ని విచిత్రమైన గుర్తులు కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ మిషన్స్ కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ఆ గుర్తు దాదాపు 10 అడుగుల పొడవు ఉండి ఒకదానికొకటి పర్ఫెక్ట్ గా ప్యారలల్ గా ఉన్నాయి. ఇక్కడ చూపించిన పురాతన కాలంలో ఎలాంటి పనిముట్లు అయినా ఇప్పటి వరకు కనుక్కున్న వాటి ద్వారా ఇంత పర్ఫెక్ట్ గా అలాంటి గుర్తులు పెట్టలేం. చరిత్రకారుల రికార్డుల్లో ఎలాంటి టూల్స్ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. విచిత్రం ఏమిటంటే ఇలాంటి గుర్తులే చైనాలోని యంగ్ షౌ క్వారీలో ఉన్న రాళ్ల మీద ఉన్నట్లు కనుక్కోవడం జరిగింది. అక్కడున్న 16,000 టన్నుల బరువు ఉన్న రాయి మీద యాజ్ ఇట్ ఈస్ అలాంటి షేప్ ఉన్న గుర్తులు ఉండటం గమనించారు. మరియు జోర్డన్ లోని ఓ పురాతన నగరం పెట్రాలో కూడా ఒక భారీ రాతి కొండను కట్ చేసి ఒక పెద్ద నిర్మాణం గాని నిర్మించారు. అది కూడా 2,300 సంవత్సరాల క్రితం. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఎలాంటి పనులు చేసే యంత్రాలు ఉన్నా కానీ వీటిలా ఇంత పర్ఫెక్ట్ గా పూర్తి చేయాలంటే కష్టమనే చెప్పాలి. కానీ ఇంతకంటే మోడర్న్ టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించే మనుషుల దగ్గర ఉంది. కాకపోతే చరిత్రలో వాటికి సంబంధించే ఎలాంటి రికార్డ్స్ లేవు. ఇప్పుడు ఆ రాయిని తెచ్చిన చోటికి వెళ్దాం. గుడి నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే అక్కడ ఇప్పటికి కట్ చేసి మధ్యలో వదిలేసిన ఒక భారీ రాయి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాయి ఆ గుడి ఫౌండేషన్ లో ఉపయోగించిన రాళ్లన్నిటికంటే చాలా పెద్దది. ఈ మధ్యలో వదిలేసిన రాయిని ప్రెగ్నెంట్ ఉమెన్ అని పిలుస్తారు. రాయికి ఈ పేరు రావడానికి కొన్ని కథలైతే ఉన్నాయి. ఇంత పెద్దగా ఉన్న ఈ రాయిని కొన్ని లెక్కలు కట్టి చూస్తే 1,200 టన్నులు ఉంటుందని చెప్తున్నారు. మీరు చూస్తున్నట్లయితే ఈ రాయి ఓ యాంగిల్లో ఉంటుంది. అయితే ఈ రాయి కింద భాగం కటింగ్ ఆపేయడం ద్వారా అలా ఉంది. కారణాలు ఏవైనా కానీ కింద కటింగ్ పూర్తి చేయకుండానే వదిలేశారు. అన్నట్టు ఈ రాయి మీద ఎలాంటి గుర్తులైతే ఉన్నాయో ఆ గుడికి ఉపయోగించిన రాళ్ల మీద కూడా అలాంటి గుర్తులే ఉన్నాయి. అయితే స్విట్జర్లాండ్ లోని జింక్ ప్రాఫ్ పార్క్ లో ఈ ప్రెగ్నెంట్ రాయి లాంటి మోడల్ ని పెట్టారు. దాని చుట్టూ కొన్ని క్రెయిన్స్ ను పెట్టారు. ఈ ఫోటోలో చూస్తే అర్థమవుతుంది ఈ రాయిని కదపాలంటే ఎంత టెక్నాలజీ మరియు ఎన్ని భారీ క్రెయిన్లు కావాలో అని. అది అర్థమయ్యేలా చూపించడానికి ఈ మోడల్ ని ఈ విధంగా చేసి పెట్టారు. అయితే దాని ప్రకారం అంటే ఆ ఫోటోలో చూపించిన విధంగా అన్ని క్రెయిన్లు జరపాల్సి వచ్చినా కూడా ఆ రాయి చుట్టూ 50-60 అడుగుల ఖాళీ స్థలం ఉండాలి. అయితే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2014లో ఈ రాయి చుట్టూ తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరిపాక తెలిసింది ఆ రాయిని కంప్లీట్ గా కట్ చేసే ఉంచారు అని. జస్ట్ ఆ రాయి కింద ఓ బ్లాక్ అతుక్కుని ఉంది. వేల సంవత్సరాల నుండి ఆ రాయి అక్కడే ఉండటం వల్ల సాయిల్ ఫార్మేషన్ జరిగి అతుక్కుని లేయర్ ఏర్పడింది. సైంటిస్టులు చెప్తున్న ప్రకారం ఈ టాప్ సాయిల్ ఫార్మేషన్ ఏర్పడడానికి 100 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రెగ్నెంట్ రాయి యొక్క పురాతన ఫోటోలు చూస్తే సుమారు 10 అడుగుల వరకు భూమి లోపల ఉండిపోయి ఉంది. అంటే 120 ఇంచీలు. 1 ఇంచుకి
80 సంవత్సరాలు, వేసుకున్న 120 ఇంచులు అవ్వడానికి 9600 సంవత్సరాలు పడుతుంది. అంటే దాదాపు 10,000 సంవత్సరాలు. అలాంటి రాతి యుగంలో నివసించే మానవులు ఎంత కష్టమైన పనిని చేశారంటే ఒక్కసారి ఆలోచించండి. నమ్మడానికి వింతలా అనిపిస్తుంది కదా. 2014లో జరిపిన తవ్వకంలో మరో ఆశ్చర్యం బయటపడింది. అదేంటంటే దాని పక్కనే భూమి లోపల మరో అలాంటి రాయి ఉంది. అది సుమారు 1600 టన్నులు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇవి ప్రపంచంలో కట్ చేసిన అతి భారీ 1 పీస్ రాయి అని చెప్పవచ్చు. అయితే రాయిని మాత్రం పూర్తిగా చూడలేం, ఎందుకంటే భూమిలో కూరుకుని ఉంది కాబట్టి. అయితే ఆ రాయి కింద ఏమున్నాయి అనే విషయాలు ఇంకా వివరాలు వెలుగులోకి రాలేదు. సైంటిస్టులకి, ఇంజనీర్లకి, ఆర్కియలాజికల్ టీం వాళ్ళకి ఈ రాళ్లు ఒక అంతుపట్టని మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఆ రాయిని కట్ చేయడం నుండి గుడి వరకు తీసుకురావడం వరకు ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీకి సాధ్యపడని అంశం. అయితే మొదట్లో చెప్పిన ఇప్పటి వరకు బయటపడే సివిలైజేషన్స్ లో ఎలాంటి టెక్నాలజీ ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. అలాగే ఆ ట్రాన్స్పోర్ట్ చేసే దారి కూడా కొండలు గుట్టలతో నిండి ఉంటుంది. లేదు అప్పట్లో దారి చాలా సాఫ్ట్ గా వేసుకుని ఉంటారు అని అంటే అక్కడ ఎలాంటి దారి ఉన్నట్టు కూడా ఆధారాలు లేవు. మరియు గుడి నిర్మాణంలో అంత ఎత్తుకి రాళ్లను ఎలా అమర్చారో తల తన్నుకున్నా అర్థం కావట్లేదు. పోనీ ఎన్సియంట్ బిల్డర్లు పుల్లి సిస్టమ్ ఉపయోగించి ఆ రాళ్లను అంత ఎత్తులో పెట్టారే అనుకుంటే రాళ్ల మీద పుల్లింగ్ సిస్టమ్ కి సంబంధించిన ఎలాంటి గుర్తులు కూడా లేవు. ఇవన్నీ చూస్తుంటే మనకు తెలియని భారీ కాయలు ఉన్న యుగంలో, అంటే భయంకరమైన అతి భారీ మనుష్యుల్లాంటి వాళ్ళు ఉన్న యుగంలో జరిగి ఉండాలి. ఎందుకంటే హోలీ బుక్స్ లో ఇంకా పురాణాల్లో అలాంటి మనుషులు ఉన్నట్లు చాలా సార్లు మనం వినే ఉంటాం. అలాగే వీళ్ళ దగ్గర పురాణాలు చెప్తున్నట్లు లేదా ఫిక్షనల్ క్యారెక్టర్స్ కి పవర్స్ ఎలా ఉంటాయో అలా వారికి ఉండుంటే ఇవన్నీ సాధ్యపడతాయి. ఏదేమైనా ఇంత మోడర్న్ వర్క్ ని ఆ కాలంలోనే చేశారంటే